ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రనుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను. శాంతముతోని శత్రుల బ్రోవగ సరిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాలు కలిసి చదువుకుందాం. 6వ వచన ప్రారంభం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. 7వ వచనం మరలా చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ప్రియమైన విశ్వాసులారా, ఈ ప్రాతకాల వాక్య ధ్యానములో మనకు అంశము దేవునికి లోబడి ఉండుట. ఎవరికో చెప్పండి. దేవునికి లోబడి ఉండుట. తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుని లోకానికి రక్షణ అనుగ్రహించటానికి రక్షకుడుగా ఆయన పంపించినప్పుడు తాను జీవించిన ఆ 33.5 సంవత్సరాలు కూడా తండ్రి అయిన యెహోవా దేవునికి క్రీస్తు ప్రభు లోబడి ఆయన జీవించాడు. ఉదాహరణకు ఆదికాండములో 22వ అధ్యాయములో అబ్రహామా అని
యెహోవా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు తనకు అప్పగించిన పని చేయటానికి అబ్రహాము యెహోవా దేవునికి లోబడి ఉన్నాడు. అబ్రహామునకు కలిగినటువంటి తన కుమారుడైనటువంటి ఇస్సాకు తన తండ్రికి లోబడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సృష్టి యావత్తు కూడా సృష్టికి లోబరచబడి ఉన్నది ప్రియులారా. కాబట్టి మనము మనుష్యులకు కాదు లోబడి ఉండుట, ఆధ్యాత్మికమైనటువంటి దృష్టితో మనం చూస్తూ ఉన్నప్పుడు సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క అధికారానికి లోబడి ఉన్నది. భూలోకములో సృష్టముగా ఉన్న ప్రతి ఒక్కరము కూడా సృష్టికర్తకు లోబడి ఉండవలసిన అవసరత ఉంచి ఉన్నది ప్రియుల. ఆ తరువాత లోకానుసారముగా జీవిస్తూ ఉంటున్నప్పుడు లోకాధికారులకి లోబడి ఉండాలి. కాబట్టి వేళ వాక్య అంశం మనము దేవునికి లోబడి ఉండుట. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, పరిశుద్ధ గ్రంథములో దైవవాక్యాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, మీరు మీ దేవుడైనటువంటి యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండాలి. ఈ మాటలు భావము అంతా కూడా క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. అలాగని ఇర్మియా గ్రంథములో 4వ అధ్యాయంలో 4వ వచనములో అవిధేయులై ఉండుట మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు. ఎవరితో అంటున్నాడు? యూదా వారలారా, యెరూషలేము వారలారా, యెహోవాకు లోబడి ఉండండి, దేవుని యొక్క ఉగ్రత మన మీదికి రాకుండునట్లు. సృష్టికర్త అయిన దేవునికట లోబడి ఉండాలి. మనం అనుకుంటాం దేవుడు చూడవచ్చాడా? మనం ఏం చేస్తే ఆయనకు తెలుస్తుంది? మనం ఏం మాట్లాడుకుంటే ఆయనకు వినబడుతుంది? మనం ఎక్కడికి వెళితే కనబడుతుంది? ఆయనకి లోబడవలసిన అవసరత దేనికి అని లోక సంబంధమైన వాటి విషయాల్లో లోబడి జీవించడం అనేది మనం అలవర్చుకుంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది, యూదా వారలారా, యెరూషలేము వారలారా, ఇదిగో మీ తప్పిదాలను బట్టి నా ఉగ్రత మీ మీదకి రాకూడదు, కాల్చబడకుండా ఉండాలంటే మీరు లోబడి మీరు ఉండాలి అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు శతాధిపతి కొరకు ఒక చక్కటి సన్నివేశము ఇక్కడ చెప్పబడుతున్నది. శతాధిపతి అనగా 100 మంది మీద 100 మంది మీద అధికారి. మనకు తెలిసిన కథనం, యేసు ప్రభు దగ్గరకు శతాధిపతి వెళ్ళి తన దాసుని కొరకు చెప్పే మాటలు, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుచు ఉన్నాడు, కాబట్టి అయ్యా నువ్వు స్వస్థపరచాలి. యేసు ప్రభు అంటాడు, నేను వచ్చి నేను స్వస్థపరుస్తున్నాడు అంటున్నాడు. కానీ శతాధిపతి వెంటనే అంటున్నటువంటి మాటలు, అయ్యా నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఒకని రమ్మంటే ఒకడు వస్తాడు, పొమ్మంటే పోతాడు. అయినప్పటికీ కూడా
నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాను. ఆయన ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడు. 100 మంది మీద అధికారి యేసుక్రీస్తు ప్రభు వస్తానంటే ఒక్క మాటలో అంటాడు, నీవు నా ఇంటికి రావటానికి యోగ్యుడను కాను అంటే నేను అపాత్రుడను. మరి నీవు మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుతాడు. లోక సంబంధమైనటువంటి అధికారానికి లోబడ్డాడు. కానీ ఈ 100 మంది మీద అధికారి ఎవరికి లోబడ్డాడు అంటే రక్షకుడైన క్రీస్తు ప్రభుకి లోబడి నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, నీవు రావక్కర్లే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ఒక చక్కటి మాట లోబడి ఉండుట, మనుష్యులకు కాదు దేవునికి లోబడి ఉండుట మనం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఈ యొక్క కథ మనకు తెలుసు. యేసు ప్రభువుతో శిష్యులట సముద్రము మీద ఒక నావలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ గాలి తుఫాను సంభవించింది. శిష్యులు భయపడ్డారు, తొందరపడ్డారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మేము చనిపోతున్నాం, నీకు ఇష్టమా? వారు భయపడి అడుగుతూ ఉంటున్నప్పుడు అల్ప విశ్వాసులారా అని చెప్పి యేసు ప్రభు చెప్పినటువంటిది గాలిని సముద్రమును గద్దింపగా అది నిమ్మలమాయ. సృష్టికర్త సృష్టిని లోబర్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ సముద్రమును గద్దించినప్పుడట ఆ సముద్రము కూడా ఏం చేసిందంటే 27వ వచనం 8వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ జరిగిన సన్నివేశాన్ని చూసినటువంటి తన శిష్యులు అనుకుంటున్నారు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి. చూసారా, మనుష్యులే కాదండి, గాలియు సముద్రము ప్రకృతి యేసు ప్రభువుకి సృష్టికర్తకు లోబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ముగింపుగా ఆలోచన చేస్తున్నప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనములో అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తిని విడిచిపోమని ఆజ్ఞాపించగా అవి విడిచి వెళ్లిపోయాయి. అవి ఆయనకట లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పు. ఎవరు లోబడుతున్నారు? సృష్టి లోబడుతుంది, గాలి లోబడుతుంది, సముద్రము లోబడుతూ ఉన్నది, తుఫాను లోబడుతూ ఉన్నది, అపవిత్రాత్మలు కూడా ఇక్కడ లోబడుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడట ఏమండి, ఆయన ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునేది. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 29వ వచనంలో చూస్తున్నప్పుడు అక్కడ యేసు ప్రభు అందుకు పేతురును అపోస్తలులను, మనుష్యులకు కాదు గాని దేవునికి మేము లోబడవలేను. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పేతురు యోహానులను చెరసాలకు అప్పగించారు, శిక్షిస్తూ ఉన్నారు, బెత్తాలతో కొడుతూ ఉన్నారు. చెరసాలలో పెట్టి బంధిస్తే దేవదూత వచ్చి విడిపించి మీరు వెళ్ళి ఆ దేవాలయంలో నిలిచి మీరు ప్రార్థన చేయండి, వాక్యాన్ని బోధించండి అంటే చెరసాలలో బంధించబడినటువంటి వారు విడిపించబడి వారు దేవాలయంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. బంధించిన అధికారులు ఆ ఉదయమే వెళ్లి తలుపులు తెరిచి వారిని తీసుకుని రమ్మన్నప్పుడట తాళాలుగా ఉన్నాయి, కానీ లోపల పేతురు యోహానులు లేరు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అందుకని వారిని అక్కడ ఉన్నటువంటి యాజకులు, అక్కడ ఉన్నటువంటి వారు వారిని పట్టుకుని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని అడిగితే, మేము మనుష్యులకి
కాదు, కానీ దేవునికి మేము లోబడాలి కదా. ఈ శ్రేష్టమైన ఆరాధనలో నీవు ఎవరికి భయపడుతున్నావు ఆలోచన చేయి. నువ్వు ఎవరికి భయపడుతున్నావు అంటే లోకానికి, లోకస్తులకు ఏమంటారో రేపు ప్రొద్దుట వారు మాకు తోడుంటారో లేదో, మాతో మాట్లాడతారో లేదో, మా ఇంటికి వస్తారో లేదో. నో, నథింగ్. దేవుని చిత్తము లేనిదే ఏది జరగదు. లోకము అంతా నిన్ను విడిచిన నిన్ను విడువని దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. మనుష్యులకు లోబడవద్దు ప్రియులారా. సృష్టికర్త అయిన దేవునికి లోబడి ఆశీర్వదింపబడదు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. దేవా, నీకు లోబడటం మాకు నేర్పించండి. వ్యాధి బాధలతో ఉన్న వారిని స్వస్థపరచండి. యవనస్తులు క్షేమము కొరకు, రక్షణ కొరకు, వివాహ ప్రయత్నాల కొరకు ప్రభువా, వారి ఇంటర్వ్యూస్లో, వారి ఉద్యోగాల్లో జయము కొరకు ప్రభువా, ఇదిగో గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు ప్రభువా, వ్యక్తిగత ప్రార్థన అవసరతలని సహాయము కొరకు ప్రార్థిస్తూ మీకు లోబడటం మాకు నేర్పించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.